పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ బీజేపీ మరొకసారి అధికారంలో రావాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ క్రమంలోనే 400కు పైగా స్థానాలు వస్తాయని కూడా చెప్పుకుంటా ఉన్నారు. కానీ భారతదేశంలో పరిస్థితులు అలా ఏమి లేవు. అధికారంలో వస్తుందా రాదో చెప్పలేం, కానీ బీజేపీ మాత్రం స్ట్రగుల్ అవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఒక్కో రాష్ట్రంలో 100% సీట్లు గెలుచుకున్నారు. యూపీ కానీ, బీహార్ కానీ, గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, ఇటువంటి చోట్ల. ఇప్పుడు అవన్నీ కూడా దాదాపు మిక్స్డ్గా ఫలితాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది. అందువల్ల బీజేపీ అనేది పైన మీడియా సహకారంతో ఒక ఆర్టిఫిషియల్గా బలాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేయటం, వాస్తవ బలం కంటే కూడా ఎక్కువ చూపెట్టడం జరుగుతూ ఉంది. ఈ క్రమాన్ని మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని మంచి తీర్పు ఇవ్వాలని కమ్యూనిస్ట్ పార్టీగా మా వంతు కృషి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ అంబేద్కర్ గారి 134వ జయంతి జరిగింది. అంబేద్కర్ గారి పైన వీళ్ళకి ఎంత ప్రేమ ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలంటే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మొత్తాన్ని కూడా, రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక అంశాలని ఒకదానెమ్మటి ఒకటి తొలగిస్తూ ఉన్నారు. తొలగిస్తూ రాజ్యాంగాన్ని మార్చడం ఇప్పుడు సాక్షాత్ అంబేద్కర్ బతికున్నా కూడా ఆయన వల్ల కూడా కాదని చెప్పి నరేంద్ర మోడీ చెప్తున్నాడు. ఆయన వల్ల కాదేమో కానీ నాకు మెజార్టీ ఇవ్వండి, నేను మారుస్తానని చెప్తున్నాడు. మళ్ళీ అంటే మారుస్తానని చెప్పకుండానే కనీస మెజార్టీ ఉంటేనే ఇప్పుడు 370 ఆర్టికల్ తీసేశాడు. కాంగ్రెస్కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి పోయింది. ముస్లింలకు ఉన్నటువంటి అనేక హక్కులు పోయాయి. అలాగే ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక జాతుల పైన వివిధ రకాల దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడుల్లో భాగంగా మనం మణిపూర్ చూసాం. మైనార్టీ క్రిస్టియన్స్ పైన బహిరంగంగానే వాళ్ళ పార్టీ వాళ్ళే బట్టలు ఎప్పదీసి ఊరేగింపులు చేశారు, మానభంగాలు చేశారు. అలాగే గుజరాత్ లాంటి చోట బిల్కిస్ బానో అనే లేడీని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ కూడా పద్ధతిగా ఉండాలి. లైన్ తప్పి అన్ని మేమే అనుకుంటే మీరు అనవసరంగా బీజేపీని పెంచినట్లయింది. మేము చెప్పదలుచుకున్న పద్ధతి అది. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే దేశంలోనూ కమ్యూనిస్టులను కలుపుకోవాలి. నిజాయితీగా మతోన్మాదానికి వ్యతిరేకంగా నికరమైన నిబద్ధతతో కూడిన పోరాటం చేసేది ఎవరంటే ఒక కమ్యూనిస్టులు మాత్రమే. ఈ కాంగ్రెస్ కూడా చేయదు. కమ్యూనిస్టులు అనేది ఒక రక్షక కవచం. ఈ ప్రజాస్వామ్యానికి రక్షణ, అలాగే స్వేచ్ఛకు రక్షణ, లౌకిక తత్వానికి రక్షణ, రాజ్యాంగానికి రక్షణ, రక్షకులు, సైనికులు కమ్యూనిస్టులకి ఆ విధమైనటువంటి ఆ గుర్తింపు, గౌరవం ఇవ్వకపోతే అది ఎవరికైనా నష్టమే. బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లాగే ఎగిరెగిరి పడ్డారు. బీఆర్ఎస్కి నష్టం జరిగింది. ఇవాళ తలలు కొట్టుకుంటున్నారు. నేను అనేది ఏంటంటే, కాంగ్రెస్ మేము స్నేహితులే. కాంగ్రెస్కి మేము స్నేహపూర్వకంగా సూచన చేస్తున్నాం. జాగ్రత్తగా మసులుకోవాల్సిన అవసరం ఉంది. పరిష్కారం చెప్పట్లేదు. ఎంతసేపు రాముడు, రామ మందిరం ఈ పేరుతో చెప్తున్నారు. లేకపోతే మీడియా సహకారం తీసుకుని దేశం అంతా కూడా పచ్చగా ఉన్నట్లుగా. అప్పుడు ఒకసారి వాజ్పేయి గారు కూడా అదే స్లోగన్ ఇండియా షైన్స్ అని పెట్టాడు. అంటే ఇండియా వెలిగిపోతుందని ఆ పద్ధతుల్లో వెళ్తున్నారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బీజేపీని నిలవరించకపోతే అందరికీ ప్రమాదమే. అది ఈ దేశంలో ఉండవలసినటువంటి సిద్ధాంతం కాదు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. అది ఎక్కడో జర్మనీలో, జపానీలో, హిట్లర్లు, ముస్సోలినీలు వాళ్ళు అనుసరించే సిద్ధాంతం ఇది. వాళ్ళు ఎన్ని అవకాశాలు పట్టుకున్నాడో అది చేస్తున్నాడు. కాబట్టి బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశానికి ప్రమాదకారి, ఈ రాష్ట్రానికి ప్రమాదకారి. ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు టెస్ట్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ వైఫల్యమే దాన్ని బీజేపీ మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తీసే కుట్రలు పన్నుతున్నారు.
మన 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 ఆక్సిజన్. రాజ్యాంగం యొక్క లైఫ్ లైన్ ఏంటంటే సెక్యులారిటీ. సెక్యులర్ అనే పదాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే సోషలిస్ట్ అనే పదాన్ని తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం అదానీ, అంబానీ లాంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మొన్నే ఎలక్ట్రల్ బాండ్స్ బయటపడ్డాయి. ఎలక్ట్రల్ బాండ్స్ 8,000 కోట్లు బీజేపీకి ఇవ్వటం జరిగింది. స్వచ్ఛందంగా మాటలు చెప్తారు వాళ్ళు. స్వచ్ఛందంగా మాటలు చెప్పేవాళ్ళు అన్ని 1,000 కోట్లు ఎవరి దగ్గర తీసుకున్నారు? మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు? అదానీ లాంటి వాళ్ళు, మెగా కంపెనీ లాంటి వాళ్ళు ఎవరు తప్పుడు పనులు చేస్తారో వాళ్ళందరి దగ్గర మీరు డబ్బులు తీసుకున్నారు.